నమస్తే సఖీ కార్యక్రమానికి స్వాగతం. ముందుగా అందరికీ మేడే శుభాకాంక్షలు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మికులందరూ అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. 1886వ సంవత్సరంలో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికులు ఒక పెద్ద ఊరేగింపును చేశారు. తమ జీవన పరిస్థితులను మెరుగుపరచాలని, పని గంటలు తగ్గించాలని, తమకి జీతాలు పెంచాలని, భద్రత కల్పించాలని కోరుతూ హే మార్కెట్ ప్రాంతంలో పెద్ద ఎత్తున కార్మికులు గుమికూడారు. కార్మికుల కోరికలు చాలా న్యాయమైనవి. ఎందుకంటే బాలలు, స్త్రీలు రోజుకి 16 నుండి 18 గంటలు మగవారి కన్నా అతి తక్కువ వేతనాలు తీసుకుంటూ పనిచేసేవారు. మగ కార్మికులు కూడా అంతే. ఎలాంటి వసతులు లేని మురికివాడల్లో పశువులతో సమానం అన్నట్లుగా కటిక పేదరికాన్ని అనుభవిస్తూ కార్మికులు జీవిస్తూ ఉండేవారు. వాళ్ల ఉద్యోగాలకి భద్రత లేదు, వాళ్ల ప్రాణాలకి విలువ అసలే లేదు. ప్రమాదాల్లో చాలామంది కార్మికులు చనిపోతూ ఉండేవారు. ఒక రకంగా బానిసలుగా బతికేవారు కార్మికులు. అందుకే వారు సమ్మెకు దిగారు. ఈ కార్యక్రమం చూసేయండి, మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం. నమస్తే, సౌందర్య లహరి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఈనాటి మన కార్యక్రమం టోలీ చౌకీలో ఉన్న శృంగార్ బ్యూటీ సెలూన్కి వచ్చేసింది. ఈరోజు మనతో పాటు బ్యూటీ ఎక్స్పర్ట్ రాధికారెడ్డి గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్తే రాధికారెడ్డి గారు. నమస్తేనండి, ఎలా ఉన్నారు? సో ఈరోజు మా సకులకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈరోజు వచ్చి మనము బ్రైడల్ గా కానివ్వండి, పార్టీ వేర్ హెయిర్ స్టైల్ అండి ఇది. ఓకే, అంటే మనం పార్టీకి వెళ్ళేటప్పుడు వేసుకోవాల్సినట్టుగా, అంటే నార్మల్ గా ప్లెయిన్ గా ఐరనింగ్ చేస్తాము, బ్లో డ్రై చేస్తాము. బట్ శారీస్ వేసుకున్నప్పుడుగా, హెవీ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు సంథింగ్ ఏదో న్యూ డిఫరెంట్ గా ఉండాలి, దానికి తగ్గట్టుగా న్యూ హెయిర్ స్టైల్ అండి ఇది. ఓకే, సో హెయిర్ స్టైల్ అంటున్నారు కదా, లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి బాగుంటుందా, షార్ట్ హెయిర్ ఉన్న? అంటే ఈ స్టైల్ ఒకటి మాత్రం మనం షార్ట్, లాంగ్, మీడియం ఎలాంటి హెయిర్ అయిన వాళ్ళు కూడా వేసుకోవచ్చు. అందరికీ బాగుంటుంది. ఓకే, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. మేఘనా, ఇంకా మన హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో ఈ హెయిర్ స్టైల్ లో మనము అంటే మామూలుగా లాంగ్ హెయిర్ కానివ్వండి, షార్ట్ హెయిర్, ఎలాంటి హెయిర్ అయినా వేసుకోవచ్చు. దానికి ఫస్ట్ ఏంటంటే మనం ఇలా పఫ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పఫ్ కి ఏంటంటే మనం ఇలా నార్మల్ గా ట్విస్ట్ చేస్తుంటాం. సో ట్విస్ట్ చేయని వాళ్ళకి ఏంటంటే మనం బ్యాక్ కోమ్ కూడా చేసుకోవచ్చు. సో బ్యాక్ కోమ్ అంటే మనం కోమ్ తో బ్యాక్ కోమ్ చేసుకుని ఆ తర్వాత ఇక్కడ క్లిప్స్ పెట్టేస్తాము. దెన్ హై పోనీ వేస్తాం అన్నట్టు. టైట్ రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదా, దాంతో పోనీ వేసుకోవాలి. పోనీ వేసుకుని సైడ్ 3 పార్టీషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఆ మిడిల్ పార్టీషన్ కొంచెం లావుగా ఉంటుంది, సైడ్ వి సన్నట్టుగా తీసుకుని వాటిని ఇలా అల్లేస్తాం అన్నట్టు. మామూలుగా మనం జడలు అలా సైడ్ కి అల్లేసుకుని దాన్ని ట్విస్ట్ చేసి పైన పెట్టి క్లిప్స్ పెట్టేస్తాం. ఓకే, అలా ఫిష్ ఎలా ఉంటుంది, రిప్స్ అలా వచ్చేస్తుంది. ఓకే, సో ఇది ఫిష్ మోడల్ లాగా జుట్టు ఉంటుంది. అండ్ మరీ పల్చగా ఉంటుంది కొందరికి హెయిర్. అది ఏం వేసినా కూడా ఇంకా అది థిక్ గా హెవీగా అనిపించదు. సో ఇలా వేసుకుంటే మాత్రం అది హెవీగా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎలాంటి డ్రెస్సెస్ మీదకి బాగుంటుంది ఇది? ఇది అన్ని డ్రెస్సెస్ కి బాగుంటుందండి. శారీస్ కి బాగుంటుంది, లంగా ఓని కానివ్వండి, నార్మల్ డ్రెస్సెస్ కానివ్వండి, అనార్కలి డ్రెస్సెస్ కానివ్వండి, పార్టీ వేర్ గా. ఓకే, సో ఈవినింగ్ పార్టీస్ కానివ్వండి, పెళ్లి కూతురు కూడా వేసుకోవచ్చు. ఓహో, అంటే ఇప్పుడు మనం దీన్ని నెక్స్ట్ డెకరేటివ్ గా ఏమన్నా చేసుకున్నా కూడా, ఫ్లవర్స్ అలా డెకరేట్ చేసుకున్నా కూడా బాగుంటుంది. దాంట్లో మనం ఫ్లవర్స్ డెకరేట్ చేసుకుంటాము, స్టోన్స్ కానివ్వండి, బిందీస్ కానివ్వండి, మోతీలు కానివ్వండి, ఏదైనా మన డ్రెస్ కి ఎలా సెట్ అవ్వాలనుకుంటే అలా డెకరేట్ చేసుకోవచ్చు. ఓకే,
సో మరి హెయిర్ కి సంబంధించి మా సకులకి ఏదైనా మంచి హోమ్ రెమెడీ చెప్తారా? షూర్గా అండి. యాక్చువల్లీ ఈ మధ్య ప్రతి ఒక్కరికి డాండ్రఫ్ చాలా ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది. సో డాండ్రఫ్కి ఏంటంటే మనం మెయిన్గా కావాల్సింది హెయిర్ వాష్ అండి. అంటే ప్రతిసారి 2 days వన్స్ అన్నా కంపల్సరీ హెయిర్ వాష్ అనేది ఉండాలి. ఎందుకంటే ఈ బిజీ షెడ్యూల్ ఏం చేస్తున్నారంటే వీక్లీ ఒకసారి లేదా 10 days ఒకసారి హెయిర్ వాష్ ఉంటుంది. అంటే ఈ మనకు అంటే సిటీలలో అనుకోండి ఎక్కువ పొల్యూషన్ ఉంటుంది. సో ఆ పొల్యూషన్ వల్ల ఏంటంటే డ్రైనెస్ ఎక్కువైపోయింది అనుకోండి, డాండ్రఫ్ ఎక్కువగా ఫామ్ అయిపోతుంది. సో దాని గురించి ఎక్కువగా మనం టేక్ కేర్, మెయిన్ ఇంపార్టెంట్ వచ్చి హెయిర్ వాష్ అండి. హెయిర్ వాష్ లో కూడా డాండ్రఫ్ ఉన్న వాళ్ళైతే మనకు మెడికేటెడ్ డాండ్రఫ్ షాంపూస్ ఉంటాయి, మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. అవి తీసుకోవచ్చు. అంటే మన పర్టికులర్ హెయిర్ కి ఏదైతే సూట్ అవుతుందో అది తీసుకోవచ్చు. ఇంట్లో కూడా మనం పేస్ట్ తయారు చేసుకోవచ్చు అండి. అంటే మెంతులు ఉంటాయి కదా, నైట్ వాటిని నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత మార్నింగ్ దాన్ని పేస్ట్ లాగా చేసుకుని కొంచెం లైట్ పుల్లటి పెరుగు కానివ్వండి లేదా లెమన్ జ్యూస్ కానివ్వండి, ఏదైనా పర్లేదు, దాంట్లో మిక్స్ చేసుకుని హెన్నాలో మిక్స్ చేసుకునే వాళ్ళు అనుకోండి హెన్నా పౌడర్ లో మిక్స్ చేసుకోవచ్చు. లేదు ఆ హెన్నా అవసరం లేదంటే డైరెక్ట్ పేస్ట్ లా కూడా పెట్టుకోవచ్చు. హెయిర్ మీద పెట్టి ఎంతసేపు ఉంచాలంటారు? అంటే ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టి ఇంకా మనం షాంపూ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయిల్ లేకపోతే మాత్రం అలా నార్మల్ వాటర్ తో వాష్ చేసుకోవచ్చు. ఓకే. సో కాసేపు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచిన తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. ఆయిల్ ని కూడా కొంచెం ఎక్కువ పెట్టకుండా అవాయిడ్ చేయడమే మంచిదండి డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి. సో ఆయిల్ ఏంటంటే మరీ ఎక్కువ ఆయిల్ స్కాల్ప్ ఉన్న వాళ్ళకి ఇంకా డాండ్రఫ్ ఎక్కువ అయిపోతుంది. పెట్టొచ్చు కానీ ఒక 1 hour లో హెయిర్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. సో ఆయిల్ ని ఎంత ట్రై చేస్తే అంతవరకు అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయని వాళ్ళైతే అప్పుడే హాట్ ఆయిల్ మసాజ్ చేసుకుని లైట్ గా స్టీమ్ అన్నా హాట్ టవెల్ అన్నా పెట్టి తర్వాత వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఓకే. దీనివల్ల మనకు అది మెయిన్ అంటే ఈ ప్యాక్ వల్ల డాండ్రఫ్ కి చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. సో మేఘ్నా, ఇప్పుడు మనది ఇంకా హెయిర్ స్టైల్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ దీన్ని డెకరేటివ్ ఎలా చేసుకోవచ్చు అంటే చాలా విధాలు ఉంటాయి. ఇప్పుడు మనకి ఎలా సెలెక్ట్ చేసుకోవాల్సింది అనేది మన డ్రెస్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. కలర్స్ కానివ్వండి ఏదైనా పర్లేదు. సో ఇప్పుడు మనం డెకరేట్ చేసుకుందాం. చూసారు కదండి, సింపుల్ గానే ఉంది కానీ అట్రాక్టివ్ గా ఉంటుందండి. సో అంటే ఇలాంటివి సింపుల్ గా ఒక హాఫ్ అన్ అవర్ లో 15-20 minutes హార్డ్లీగా కంప్లీట్ అయిపోతుంది. దాంతో పాటు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ కూడా బాగుంటుంది మీకు. అంటే పార్టీలో వెళ్ళినప్పుడు కానివ్వండి ఏదో ఎక్కడైనా సరేనండి, ఎలాంటి డ్రెస్ కైనా సరే సూట్ అవుతుంది. అంటే ఇక్కడ మనం సిల్వర్ గోల్డ్ ఎందుకు ఇచ్చామంటే అమ్మాయి సిల్వర్ గోల్డ్ డ్రెస్ వేసుకుంటుంది. ఓకే. సో డ్రెస్ కి తగ్గట్టు డెకరేషన్ చేసి ఓకే, చాలా బాగుంది. అండ్ ఇది ఎక్కువ టైం కూడా కాదు, చాలా తక్కువ టైంలోనే, చాలా తక్కువ టైం. అండ్ డెకరేటివ్ ఐటమ్స్ కూడా తీసుకుంటే డ్రెస్ కి తగ్గట్టు చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సో చాలా తక్కువ టైంలో ఫినిష్ అయిపోయే ఫిష్ టైప్ వచ్చింది, ఫిష్ హెయిర్ స్టైల్. సో ఇంత మంచి హెయిర్ స్టైల్ మా సకులకు పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. చూసారు కదా సకులు, ఇది నాటి మన సౌందర్య లహరి. మరో చక్కని ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్తే. గదిలో వేసి కొడితే పిల్లి కూడా తిరగబడుతుందని మనకు సామెత ఉంది. ప్రపంచంలో 130 సంవత్సరాల క్రితం కార్మికుల పరిస్థితి కూడా అలానే ఉండేది. తమ పని పరిస్థితులను మార్చుకోవడం కోసం, జీవన ప్రమాణాలు పెంచుకోవడం కోసం కార్మికులు చికాగోలోని హే మార్కెట్లో జరిపిన ఊరేగింపు పైన పోలీసులు కాల్పులు జరిపారు. 4 కార్మికులు అక్కడికక్కడే చనిపోయారు. కార్మికుల రక్తంతో తడిసిన చొక్కాని తమ పోరాటానికి గుర్తుగా జెండాలా ఎగరవేశారు అక్కడి కార్మికులు. అలా ఎర్ర జెండా కార్మికుల హక్కులను చాటే పోరాట జెండాగా ఆ తర్వాత ప్రపంచమంతటా ఎగిరింది. ప్రపంచంలో అనేక దేశాల్లో కార్మికులు తమ హక్కుల కోసం అనేక పోరాటాలు చేశారు. 8 గంటల పనిదినం, సంఘం పెట్టుకునే హక్కు, ఉద్యోగ భద్రత వంటివి కార్మికులు అలా సాధించుకున్న హక్కులే. ఈ కార్యక్రమం చూసేయండి, మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది.
ముందుగా భార్గవి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం భార్గవి గారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చాను. వైజాగ్ నుంచి వచ్చారా? మరి ఈరోజు మాకు ఏ వంటకాన్ని పరిచయం చేయబోతున్నారు? బియ్యం పిండితో చిక్కుడు గింజల రొట్టె. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? చెప్పండి. బియ్యం పిండి, ఆయిల్, కారం, కొత్తిమీర, ఉప్పు, చిక్కుడు గింజలు, టమాటా సాస్. కావాల్సిన పదార్థాలన్నీ చూసాం కదా, ముందుగా ఏం చేయాలి? పెద్ద పాత్ర తీసుకోవాలి, అందులో బియ్యం పిండి వేసి వాటర్ తడుపుకోవాలా ముందుగా? ఓకే, ఇది ఓ బౌల్. ఏం వేస్తున్నారు? బియ్యం పిండి అందులో కొద్దిగా ఉప్పు, కొద్ది కారం, కొత్తిమీర, ఉడికించిన చిక్కుడు గింజలు. ఉడికించారా? అందులో ఏమేస్తారు? అంటే మామూలు ఓన్లీ వాటర్ వేసి ఉడికించాలి. ఉప్పు వేయకుండా చిక్కుడు గింజల్ని వాటర్ తో ఉడికించాలి. సో మామూలుగానే ఉడికించారు? మామూలుగా ఏం ఉడికించారు? వీటిని అందులో వేస్తారు? అందులో వేయాలి. ఓకే. కలుపుకోవాలి. వాటర్ వేసుకొని కొద్దిగా పూరి పిండిలా కలుపుకోవాలి. పూరి పిండిలా కలుపుకోవాలా? బియ్య పిండిలో ఉప్పు, కారం, ఉడికించిన చిక్కుడు గింజలు, కొత్తిమీర వేసి దీన్ని ఇప్పుడు వాటర్ వేస్తూ పూరి పిండిలా తడుపుకోవాలి. ఇప్పుడు నానాలా పిండి తడిపిన తర్వాత? అవసరం లేదు. అవసరం లేదు, వెంటనే చేసుకోవచ్చు. ఓకే భార్గవి, ఇది మొత్తం ఇలాగే తడుపుకోవడానికి ఇంకా టైం పడుతుందా మనకి? ఇంకా అవసరం లేదా? సరిపోయిందంటావా లేకపోతే ఇంకా వాటర్ పట్టొచ్చా? సరిపోతుంది. సో భార్గవి, అయిపోయిందా? మొత్తం తడిపేసావా? నెక్స్ట్ ఏం చేయాలి? ఇది ఉండలు కింద చేసుకుని రోటీలు ప్యాచ్ చేసుకుని దాన్ని ప్యాన్ పెట్టి కాల్చుకోవాలి. ఓకే, ఉండలు చేసి ప్లేట్ లో పెడతావా? డైరెక్ట్ గా అలాగే రోటీ మేకర్ తో చేసేస్తావా? చేసేస్తావా? సో రోటీ మేకర్ లో కవర్ పెట్టావా? కవర్. ఎందుకలా? దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఆయిల్ అప్లై చేసి అది ఉండలు చేసాం కదా, అది పెట్టి దీనికి ప్రెస్ చేయాలి. ప్రెస్ చేయడమేనా? ఓకే, మరి అది చేస్తుంటావా? మరి చేస్తాను. ఈ లోపు మరి ప్యాన్ పెట్టేనా? పెట్టేయండి. ఓకే. పాలిథిన్ కవర్ పెట్టాం కదండి, దీనికి ఆయిల్ అప్లై చేసి అది ఉండపెట్టి ప్రెస్ చేయడమే. ఓకే, పాలిథిన్ కవర్ పెట్టిన తర్వాత మనం కొద్దిగా ఆయిల్ అప్లై చేసాము. దాని తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ముద్దతో రోటీ తయారు చేసుకోవాలి. ఓకే. ఓకే భార్గవి, ఇంతేనా? రెండు వైపులా కవర్ ఉండాలన్నమాట. రెండు వైపు. ఇది ప్లేట్ వేసేయడమేనా? ప్లేట్ లో పెడదామా? ప్లేట్ లో పెట్టి ఇంకొకటి చేయి. మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలా? అవసరం లేదా? ఒకసారి ఆయిల్ అప్లై చేసి మనం తయారు చేసి పెట్టుకున్న ఉండని పెట్టేసి 2 సైడ్స్ మనకు పాలిథిన్ కవర్. రెండు వైపుల నుంచి మనం ప్రెస్ చేస్తే గనక చక్కగా రోటీలా వచ్చేస్తుంది. రెడీ చేసుకున్నాం కదండి, ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి రెండు వైపులా. మనకు ప్యాన్ వేడెక్కింది కదా? వేడెక్కింది. ఆయిల్ వేస్తారా? స్ప్రెడ్ చేయాలి ఆయిల్. ఇప్పుడు రోటీ వేసుకుందామండి. సో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రోటీల్ని మనము ప్యాన్ వేడెక్కిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి దాన్ని స్ప్రెడ్ చేసి ఆ తర్వాత రెండు వైపులా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలి. కాలిపోయింది కదండి, ఇప్పుడు తీసుకోవచ్చు. ప్లేట్లోకి తీసుకుందామా? ప్లేట్లోకి. అటువైపు. ఇప్పుడు ఇది కూడా ఇలా కాల్చేసుకోవాలి. ఇది అటు పెట్టామా ఫస్ట్? ఓకే, ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? అది కూడా సేమ్ ఆయిల్ వేసుకొని మళ్ళీ అది కూడా కాల్చుకో. ఓకే, వేసేసి రెడీ అయిపోయింది కదండి, ఇప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ప్లేట్లో.
ఓకే, పెట్టేసి సర్వింగ్ ప్లేట్లో. స్టవ్ ఆఫ్ చేయమంటావా? ఆఫ్ చేసి ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి భార్గవి? ప్లేట్ సర్వ్ చేసుకో. ఓకే, బియ్యపిండి చిక్కుడు గింజలు రొట్టె రెడీ అయిపోయింది. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. చూసారు కదా సకులు, భార్గవి తయారు చేసిన బియ్యపిండి చిక్కుడు గింజల రొట్టె. దీన్ని టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. బియ్యపిండి చిక్కుడు గింజల రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు: చిక్కుడు గింజలు, బియ్యం పిండి, ఉప్పు, కారం, ఆయిల్, కొత్తిమీర, టొమాటో సాస్. బియ్యపిండి చిక్కుడు గింజల రొట్టె తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో బియ్యపిండి, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి ఉడికించిన చిక్కుడు గింజలు, కొద్దిగా నీళ్లు పోసి పూరీ పిండిలా తడుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడెక్కే లోపు తయారు చేసిన పిండితో చిన్న చిన్న ఉండలు చేసి రోటీ మేకర్ కు రెండు వైపులా కవర్ పెట్టి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి రోటీలు ప్రెస్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడెక్కిన పెనంపై కొద్దిగా ఆయిల్ వేసి రెండు వైపులా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన బియ్యం పిండి చిక్కుడు గింజల రొట్టె రెడీ. బియ్యం పిండి చిక్కుడు గింజల రొట్టె తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. భార్గవి, చాలా బాగా చేసావు. వంట ఫస్ట్ టైం అన్న చేసింది? కాదు, చేస్తాను. చాలా సార్లు చేస్తుంటావా, అందుకే ఇంత బాగా చేసావు. సో నువ్వు చేసిన బియ్యం పిండి చిక్కుడు గింజల రొట్టె సాస్ తో చాలా బాగుంది, టేస్టీ. కానీ ఊరికే తింటే మాత్రం కొంచెం చప్పచప్పగా ఉంది. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు నీకు గాయత్రి రెడ్డి బ్రైడల్ డిజైనర్ వారి గిఫ్ట్ వాచర్. థ్యాంక్ యూ అండి. చూసారు కదా సకులు, భార్గవి తయారు చేసిన బియ్యం పిండి చిక్కుడు గింజల రొట్టె చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఇలాంటి విభిన్నమైన వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 0402355654 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనండి. చూసారు కదా సకులు, ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. కాల్ సెంటర్స్లో, కంప్యూటర్ రంగంలో నేడు అనేక మంది స్త్రీలు పనిచేస్తున్నారు. వీరెవ్వరికీ 8 గంటల పనిదినం అమలు కావడం లేదు. వారి భద్రతకు తగిన చర్యలు తీసుకోకపోవడం వల్లే అనేక మంది అమ్మాయిలు లైంగిక వేధింపులకు, అత్యాచారాలకు బలి అవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా రెడీమేడ్ దుస్తుల తయారీ కంపెనీలు ఎక్కువగా మహిళల చేతే పని చేయించుకుంటున్నారు. ఆ మధ్యకాలంలో బంగ్లాదేశ్లో గార్మెంట్ పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో 60 మంది మహిళలు అగ్నికి ఆహుతయ్యారు. రాత్రి వేళల్లో ప్రమాదకర పరిస్థితుల మధ్య మహిళలతో పని చేయించకూడదన్న నియమాలు, 8 గంటల పనిదినపు హక్కు, ఉద్యోగ భద్రతా హక్కు అన్నవి అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న కోట్లాది మందికి వర్తింపచేయడం లేదు. మనలాంటి పేద దేశాల నుండి వేల సంఖ్యలో స్త్రీలు గల్ఫ్ దేశాలకు, ఇతర దేశాలకు పనివాళ్లుగా వలస వెళుతున్నారు. అక్కడ దుర్భరమైన శారీరక, మానసిక హింసలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఇలాంటి వాటి గురించి పట్టించుకునే వారే కరువయ్యారు. ఒకప్పుడు ఎంతో పోరాటం చేసి సాధించుకున్న కార్మిక హక్కులన్నీ నేడు హరించి వేయబడ్డం నిజంగా విషాదకర విషయం. ఈ మేడే సందర్భంగా మహిళా కార్మికుల పరిస్థితిలో మార్పు రావాలని కోరుకుందాం. సరే, మరి వాటి సఖీ కార్యక్రమాలపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు తెలియజేస్తారు కదూ. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఫోన్ నెంబర్ 0402355640. మా ఇమెయిల్ ఐడి sakhi@ttv.co.in. రేపటి మీ సఖీలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.